మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం వస్తుందా? నేను మీ డాక్టర్ రవీంద్రదేవ్ వేచలపు కార్డియాలజిస్ట్. చాలా మంది నన్ను అడుగుతారు, నేను 1 year బ్యాక్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసేవాడిని, నాకు అప్పుడు ఎటువంటి ఆయాసం లేదు, ఈ 1 year కొంత ఎక్సర్సైజ్ తగ్గించాను, ఇప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే నాకు ఆయాసం వస్తుంది, చేయలేకపోతున్నాను ఎక్సర్సైజెస్. సో దీనికి కారణం ఏంటి అంటే బాడీ డీకండిషనింగ్. సో డీకండిషనింగ్ అంటే మన బాడీ ఫిట్నెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం. సో మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుందంటే మన హార్ట్ పంపింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, మన లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది, మన మజిల్స్ స్ట్రెంగ్త్ కోల్పోతాయి, మన చిన్న వర్కౌట్స్ చేసినా కూడా ఆయాసంగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బాడీ డీకండిషనింగ్ కి కారణం ఏంటి అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువ రోజులు గ్యాప్ రావడం, లేదంటే కొన్నిసార్లు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత రికవరీ ఫేస్ లో కూడా బాడీ డీకండిషన్ అయిపోతుంది, లేదంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ సర్జరీస్ వల్ల కానీ మనకి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకుంటే తర్వాత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే స్లోగా స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజెస్ గ్రాడ్యువల్ గా పెంచండి, కానీ కన్సిస్టెంట్ గా ఉండండి. సో మీ ఫిట్నెస్ లెవెల్స్ కొన్ని వీక్స్ లోనే మళ్ళీ నార్మల్ అయ్యి. థ్యాంక్ యూ.